తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఎవరిని కదిలించినా చెలో ముచ్చెర్ల అన్న మాటే వినిపిస్తోంది. రాజధానిలో 4వ నగరంలో ముచ్చెర్లను డెవలప్ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించినప్పటి నుంచి రాత్రి పగలు తేడా లేకుండా ఒకటే చర్చ జరుగుతోంది. మరి నిజంగా అక్కడ అంత సీన్ ఉందా? 4వ నగరం అవసరమా? ఆ పని సాధ్యమా? రియల్ ఎస్టేట్ సహా వేర్వేరు రంగాల నిపుణులు ఏమంటున్నారు? ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాది ప్రత్యేక స్థానం. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నిర్మాణంతో పాటు సైబరాబాద్ నిర్మాణం జరిగిన తరువాతనే నగర బ్రాండ్ ఇమేజ్ అమాంతం పెరిగింది. అమెరికా అధ్యక్షుడి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని గ్రామ సర్పంచ్ వరకు సైబరాబాద్ పేరు తెలియని వారుండరు. గత ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధికి రంగారెడ్డి జిల్లాను ఉపయోగించుకున్నారు. గత 10 ఏళ్లలో కోకాపేట ఫుల్ స్పీడ్ లో డెవలప్ అయిందంటే అది పాలకుల చొరవతోనే అని చెప్పాలి. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముచ్చెర్లను పోర్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఫోర్త్ సిటీ ఇయాల బాగరి కంచెను ఫ్యూచర్ సిటీగా మార్చబోతుంది. ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులతోటి నేను అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ఆయన ఎటకారం చేస్తున్నాడు. న్యూయార్క్ చేస్తారంట మీరు అని. ఆ ఎటకారం చేసేటోళ్ళకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం. రేపు భవిష్యత్తులో ఈ దేశంలో విదేశాల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఇక్కడ హెల్త్ టూరిజం హబ్ని చేస్తాం, స్పోర్ట్స్ టూరిజం హబ్ని చేస్తాం. స్పోర్ట్స్ ఈడ స్టేడియంలు తీసుకొస్తాం, ఈడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ను యూనివర్సిటీలను తీసుకొస్తాం, ఈడ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి వాటి వ్యాపారాలను ఇక్కడ చేపిస్తాం. ఇక్కడ ప్రతిదీ డెవలప్ చేస్తాం. మన ఈ ముచ్చెర్ల ప్రాంత భూమి కానుకొని కడతాలు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఆమన్గల్ కడతాలు ప్రాంతంలో ఉన్న వేలాది ఎకరాల ఫారెస్ట్ ఏదైతుందో అర్బన్ ఫారెస్ట్ కింద డెవలప్ చేసి నైట్ సఫారీని కూడా అందులో డెవలప్ చేస్తాం. ఇప్పుడు అందరి చూపు ముచ్చెర్ల వైపు పడింది. సీఎం చేసిన ఒకే ఒక ప్రకటనతో భూముల ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. రోజుకో ధర పలుకుతుంది. గత బీఆర్ఎస్ హయాంలో కోకాపేట్ వంటి ప్రాంతాలను హాట్ కేకుల్లా మారిస్తే ప్రస్తుత ప్రభుత్వం ముచ్చెర్ల ప్రాంతాన్ని ఎంచుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ 3 నగరాల మాదిరిగా రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట్, బేగర్ కంచె, ముచ్చెర్ల ప్రాంతాల్లో 4వ మహానగరాన్ని నిర్మించేందుకు సంకల్పించిన ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసింది. 13,972 ఎకరాల్లో నిర్మాణం కానున్న ఈ మహానగరంలో వివిధ విభాగాలు, ఉప కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు భూములను కేటాయించింది. దీంతో రియల్టర్లు, బడా నాయకులు ఆ ప్రాంతంపై ఫోకస్ పెట్టారు. ఆ చుట్టుపక్కల భూముల వివరాలను ఆరా తీస్తున్నారు. అక్కడి రైతుల నుంచి ముందస్తుగా కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కోకాపేట భూములకే రికార్డ్ ధరలు పలకగా ఇప్పుడు ముచ్చెర్ల భూములకు రేట్లు పెరగనున్నాయి. పైగా ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా 4వ సిటీపై ప్రకటనలు చేయడంతో రియల్టర్లలో జోష్ పెరిగింది. ప్రస్తుతానికి మేము ఏఏ సిటీ అంటున్నాం, బట్ దాన్ని నేమ్ చేయాల్సిన అవసరం ఉంది. తగు పేర్ల కోసం ప్రజలను కూడా సంప్రదించబోతున్నాం. ప్రజలకి ఒక క్రౌడ్ కాంపిటీషన్ పెట్టి తీసుకోవాలన్నది కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. వారికి తగు బహుమానాలు కూడా సీఎం గారు ప్రకటించబోతున్నారు. సో ఈ సిటీ యొక్క ప్రాముఖ్యత ఎట్లా ఉంటుందంటే, దిస్ ఇస్ అ ఫ్యూచర్ సిటీ. ఇఫ్ యు టేక్ ఎనీ సిటీ ఇన్ ద వరల్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ ద మేజర్ ప్లాట్ఫామ్ ఆన్ విచ్ ఎకానమీ ఈస్ గోయింగ్ టు మూవ్. కోవిడ్ ఇక్కడ వచ్చినప్పుడు, కోవిడ్ 2008 వచ్చినప్పుడు ఏఐ బేస్డ్ రీసెర్చ్ చాలా జరిగింది. అది జరిగింది కూడా తెలియదు ఎవరికి. డేటా కలెక్షన్ జరిగింది. సో ఈ ఏఐ సిటీని తీసుకురావాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. 15 ఎకరాల్లో ఒక సిటీ వస్తుందంటే ఆ సిటీలో నాట్ ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, దెర్ విల్ బి ఒక సైన్స్ సిటీ ఉంటుంది, అంటే హెల్త్ హబ్ ఒకటి ఉంటుంది, హెల్త్ సిటీ. దెర్ విల్ బి స్పోర్ట్స్ సిటీ, దెర్ విల్ బి ఎడ్యుకేషన్ హబ్. రకరకాలైన దాంట్లో 8 టైప్స్ ఆఫ్ సిటీస్ తీసుకొస్తున్నాం దాంట్లో. నిజానికి రేవంత్ రెడ్డి ప్రకటన ఒక రోజులో అలవోకగా వచ్చింది మాత్రం కాదు. వేర్వేరు రంగాల వారితో చర్చించి రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుని ఆయన అడుగు ముందుకు వేశారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో హెల్త్, స్పోర్ట్స్ హబ్లు ఏర్పాటు కాబోతున్నాయి. అక్కడికి మెట్రోను అనుసంధానం చేయబోతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు చేస్తామని, స్టేడియం నిర్మాణంపై ఇప్పటికే బీసీసీఐతో మాట్లాడినట్లు చెప్పారు. బేగర్ కంచ, మీర్ఖాన్పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో 57 ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నారు. వర్సిటీతో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్లు కూడా ఏర్పాటు కాబోతున్నాయి.
4వ సిటీలో ఏఐసిటీ 297 ఎకరాలు, స్కిల్ వర్సిటీ 454 ఎకరాలు, ఇండస్ట్రీలు 4774 ఎకరాలు, ఎంటర్టైన్మెంట్ 470 ఎకరాలు, ఫర్నిచర్ పార్క్ 309 ఎకరాలు, హెల్త్ సిటీ 370 ఎకరాలతో రూపుదిద్దుకోనున్నాయి. దీంతో రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో రియల్ భూమ్ ఒక్కసారిగా పెరుగుతుంది. ఒకప్పుడు ముత్యాల నగరంగా కావచ్చు, తర్వాత సైబరాబాద్ సిటీ కావచ్చు, ఇప్పుడు మొత్తంగా ఫోర్త్ సిటీ కూడా నిర్మిస్తామని చెప్పేసి హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత ఒక్కసారిగా రియల్ ఎస్టేట్లో కొంత గ్రోత్ అయితే వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. నిజంగా ఇది ఆర్టిఫిషియల్ గ్రోతా, సో గ్రౌండ్ లెవెల్లోనే పెరుగుతూ ఉందా? ఇవన్నీ మాట్లాడేందుకు క్రెడై ప్రెసిడెంట్ మనతో పడుతున్నారు. సార్ చెప్పండి, నిజంగా కొంత స్తబ్దుగా ఉన్న మార్కెట్లో కొంత ఊపు వచ్చింది. సో జనాలందరూ కూడా మళ్ళీ ఒకసారి హైదరాబాద్ని ఫేవరెట్గా చూడటం మొదలుపెట్టారు. సో నిజంగా ఇది గాలిబుడిగైనా లేదా కంటిన్యూస్గా ఉంటుందా? ఇది దట్స్ వాట్ నో వీ హ్యావ్ టు బి వెరీ క్లియర్ ఎనఫ్. ఎప్పుడు కూడా ఏదైనా కూడా గడిచినప్పుడు కూడా సికింద్రాబాద్ ఎలా ఫామ్ అయింది, హైదరాబాద్ ఎలా ఫామ్ అయింది, ఆ తర్వాత సైబరాబాద్ కూడా ఎలా ఎవాల్వ్ అయిందని అన్నప్పుడు టైం టు టైం ఒక గవర్నమెంట్ ఆ టైం లోపల తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళ ఆలోచనలకు ఒక రూపం మన సిటీ ఈ రకంగా ఎదగడం అనమాట. ఇప్పుడు కూడా కొత్త ప్రభుత్వం వాళ్ళ ఆలోచనల దిశలో తీసుకున్నప్పుడు ఏమైంది, ఇప్పుడున్న గ్రోత్కి ఇంకా మనకి ఏంటంటే ల్యాండ్ అవైలబిలిటీ ఉన్నది. ఇంకా కొత్త రకంగా అంటే ఎదిగే దిశ లోపల ఏ రకంగా మనం ఇంకా డిఫరెంట్ ఒక ఫోర్త్ సిటీ చేయొచ్చు, దాన్ని కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటే ప్రపంచం లోపల ఉండే ఇతర నగరాలకి తలమానికంగా కూడా ఉండేటట్టు మనం చేయాలనే దానితోటి దే హ్యాడ్ ఏ విజన్ 2050 అనేది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ రియాలిటీ. అంటే మనము కాదనుకోవడానికి లేదు. ఎందుకంటే సైబరాబాద్ 2004లో ఎప్పుడైతే ఐటీ బూమ్ స్టార్ట్ అయిందో ఈ 20 ఏళ్ల కాలం లోపల వీ హ్యావ్ సీన్ హౌ హైదరాబాద్ హ్యాస్ ఎవాల్వ్డ్. అంటే ఇదే ఈ రోజు తీసుకున్న ఆలోచన ఒక పునాది పడ్డది కాబట్టి గడిచే 5 సంవత్సరాల్లో జరుగుతుంది అనేది కాదు, మనకు వచ్చే 15-20 సంవత్సరాలలో కొత్త నగరం రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దాని తగ్గట్టుగా మనకు నిర్మాణ రంగం కూడా ఎదిగే దిశలో అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సార్, గత ప్రభుత్వం పోయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలలు అయిపోయింది వచ్చి కూడా, కానీ ఒక రకంగా స్టెబిలిటీ లేదు. ఒక కంటిన్యూస్గా ఎలక్షన్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ దాని మీద చాలా ఎఫెక్ట్ పడింది. సో నిజంగానే అంత అవైలబిలిటీ ఉంది, ప్రైసెస్ డౌన్ అవుతాయని చెప్పేసి కూడా చాలామంది మీమాంస్లో ఉన్నారు, కొందామా వద్దా అని చెప్పేసి, ప్రైస్ పడిపోతాయని చెప్పేసి ఆలోచిస్తామని పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి ఏం చెప్తారు? నాకు ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్ అనమాట. ఎందుకంటే ఆన్ గ్రౌండ్ రియాలిటీ మాకు తెలుసు కాబట్టి. ఎప్పుడు కూడా మనకి గడిచిన 30 సంవత్సరాలు, అగైన్ ఐ ఆల్వేస్ సే దట్, ప్రతి ఒక 5 ఇయర్స్కి ఒక టర్మ్ మారినా కూడా ఒక గవర్నమెంట్ వాళ్ళ ఆలోచనలకి రూపం ఇస్తూ మనకి టైం టు టైం వాళ్ళకి తగ్గట్టుగా చేస్తూ వచ్చున్నారు. ఎప్పుడైతే 2004లో ఐటీ గురించి స్టార్ట్ అయిందో అది ఈ 20 సంవత్సరాలలో చూసినప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా మన దగ్గరికి వచ్చే దిశ లోపల జరిగింది. సో దాంతోపాటుగా ఇంకా ముఖ్యంగా చెప్పాలనుకుంటే గడిచిన ఒక 10 సంవత్సరాలు అనుకున్నా కూడా హైదరాబాద్ లోపల మోర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇట్ స్టార్టెడ్ క్రియేటింగ్. అయితే అటువంటిప్పుడు కొంతమంది ఇప్పుడు కొత్తగా ఎలా ఉంది అని అంటే అమరావతి అయింది కదా, అమరావతి తోటి ఇక్కడ హైదరాబాద్ నిర్మాణ రంగానికి ఇంపాక్ట్ ఉంటుంది, ఇక్కడ ఏమన్నా సేల్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనేది అంటుంటారు. దీనికి ఉన్న సమాధానం ఉంది. ఎప్పుడు కూడా హైదరాబాద్ కాంపీటెడ్ విత్ ద మెట్రోస్ ఆఫ్ ద కంట్రీ, ఫస్ట్ పార్ట్. రెండోది కూడా చెప్పాలని అంటే వీఆర్ కాంపీటింగ్ విత్ ద వరల్డ్ సిటీస్ అనమాట. అంటే మనమే ఒక ఇన్వెస్ట్మెంట్స్ రావాలన్నా కూడా ప్రపంచ దేశాల నుంచి కూడా చాలామంది హైదరాబాద్ బాగుంది, అక్కడ ఉండే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనుకోండి, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనుకోండి, టాలెంట్ పూల్ అనుకోండి, ఇవన్నిటితోటి ఏంటంటే ఎవ్రీ వన్ ఈజ్ కమింగ్ టు హైదరాబాద్. చూసుకుంటే హెచ్ఎండిఏ ఇప్పుడు ప్రస్తుతానికి లిమిట్స్ పెంచుతూ ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధి మొత్తం కూడా జిహెచ్ఎంసీ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. పక్కన అభివృద్ధికి మేము బాటలేస్తామని చెప్తున్నారు. సో కానీ అంతకుముందున్న ప్రభుత్వం ఏమో కోకాపేట వెస్ట్ అటు సైడ్ మొత్తం కూడా డెవలప్మెంట్ అటే అని చెప్పేసి చెప్తా ఉంది. ఈ ప్రభుత్వం ఇటు సైడ్ చెప్తా ఉంది. మీకు క్రెడై ప్రతినిధులు కావచ్చు, రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ కూడా కావచ్చు, ప్రభుత్వాల విధానాల మీద కాదు, మీకు సంబంధించినటువంటి మొన్న మీటింగ్లో కూడా చెప్పారు అన్నారు. మొత్తంగా మీకు వాళ్ళకి జరిగినటువంటి ఏం ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక దిశ లోపల ఎదిగిందనే దాని మీద కూడా అదొక అపోహ నా ఆలోచన ప్రకారం అయితే. ఎందుకంటే గడిచిన ప్రభుత్వం కూడా 360 degrees గ్రోత్ అన్నారు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ కూడా ఫోకసింగ్ ఆన్ స్ప్రెడింగ్ అక్రాస్ ద సిటీ. సో ఆ రకంగా చూసినప్పుడు మాకు ఈ జిహెచ్ఎంసీ పరిధి పెంచడం, ఇంకొకటి కూడా ఏంటంటే ఓఆర్ఆర్ వరకు పరిధి పెంచినప్పుడు ఏంటంటే దానికి అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ప్రాపర్గా వస్తుంది అనమాట. దాంతోపాటుగా మళ్ళీ ఓఆర్ఆర్ టు RRR వరకు కూడా మళ్ళీ హెచ్ఎండిఏ పరిధి పెంచి దాన్ని జోన్ వైజ్ చేసినప్పుడు, ల్యాండ్ అవైలబిలిటీ పెంచేసి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసినప్పుడు ఏంటంటే దాంతో కూడా నిర్మాణ రంగానికి ఒక వెసులుబాటు, అంటే ఎంత దూరమైనా పర్లేదు మనం ఒక మంచి ప్రాజెక్ట్ చేయొచ్చు. దాంతోపాటుగా వచ్చేసరికి ఒక ప్రాపర్ నెట్వర్క్, రోడ్ నెట్వర్క్ ఉంది, ఇవన్నీ అనుకున్నప్పుడు అడ్వాంటేజ్ అనే దాని మీద ఆ రకంగా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఒక దిశ లోపల ఎప్పుడు కూడా ఏంటంటే పాత గవర్నమెంట్ ఒక దిశలో ఇదొక అనేది కాదు, ఒకటి ఎదిగేదాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీదనే ముఖ్యమంత్రి గారి ఆలోచన కనబడింది.
సో ఆ రకంగా చూసినప్పుడు ఉన్నదాన్ని పెంచుతూ ఇంకా కొత్త దిశ లోపల ఏం చేయాలనేది మనకి అక్కడ కనబడుతుంది కాబట్టి మాకు ఏ రకంగా కూడా ఇబ్బంది కనబడట్లా. థ్యాంక్ యూ. సో ప్రభుత్వం అయితే నిర్దిష్టమైన ప్రణాళికలతో ముందుకెళ్తా ఉంది. సికింద్రాబాద్, హైదరాబాద్, భాగ్యనగరం ఎలాగో అయితే సైబరాబాద్ నిర్మించారో సో అలాగే ఫోర్త్ సిటీని ముచ్చెర్లను కూడా నిర్మిస్తామని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత మొత్తంగా కూడా రియల్ ఎస్టేట్ రంగానికి అయితే ఒకంత ఊపు వచ్చిందని చెప్పుకోవచ్చు. సో నిర్దిష్టమైన ప్రణాళికలతో, నిర్ణయాలతో ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి హైదరాబాద్ గ్రోత్ రానున్న రోజుల్లో ఇంకా మెట్రో సిటీస్తో పోటీ పడే విధంగా, తలదన్నే విధంగా కూడా ముందుకెళ్తుందని చెప్పేసి రియల్ ఎస్టేట్ రంగానికి ఇంకా ఎంతో అభివృద్ధి ఉంటుందని చెప్పేసి కూడా ప్రతినిధులందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో అజయ్తో ప్రవీణ్, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. నగర అభివృద్ధికి అవరోధం లేకుండా హైదరాబాద్ ను గ్రోత్ ఇంజిన్ గా కొనసాగిస్తారని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు. ఇక్కడ గవర్నమెంట్ మారిన విధానాలు మారు. అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు చెప్పింది రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు, రాజశేఖర రెడ్డి గారు చేసింది కేసీఆర్ గారు చేశారు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తున్నా అన్నారు. ఆయన నేను ఏమీ చేంజ్ చేయట్లేదు, సో నోబడీ విల్ హ్యాంపర్ సిటీ. వాళ్ళకి ఏమన్నారంటే సార్, మేము ఈచ్ పార్టీ వైజ్ మా విధానాలు వేరు కానీ మా గోల్ ఒకటే, ఏది తెలంగాణ ఇంప్రూవ్మెంట్, హైదరాబాద్ ఇంప్రూవ్మెంట్. సో హీస్ గివెన్ ఎ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ దట్ హీ విల్ ఎవ్రీబడి విల్ వర్క్ టువర్డ్స్ ది, ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ ద గ్రోత్ ఇంజిన్. వరల్డ్ టాప్ సిటీస్లో హైదరాబాద్ ఇస్ ద ఫోర్త్ ఫాస్టెస్ట్ సిటీ ఇన్ గ్రోయింగ్. ఏదైనా సరే రేవంత్ సంకల్పం నెరవేరితే హైదరాబాద్ పరిసరాల్లో 100 కిలోమీటర్లకు మహర్దశ రావడం ఖాయమవుతుంది.